బహుజన్ సమాజ్ పార్టీకి 2 లోక్సభ సీట్లు వాళ్ళ ఒప్పందంలో భాగంగా ఇస్తున్నారు. ఒకటి హైదరాబాద్, 2 నాగర్ కర్నూలు. నాగర్ కర్నూలు నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ వారే పోటీ చేస్తున్నారు. ఈ ఒప్పందంని ఎలా చూస్తారు? 17 సీట్లలో 2 సీట్లు 2 సీట్లు అంటే హైదరాబాద్ సీట్లు ఎక్క కిందకే రాదు. వాస్తవంగా ఒక్క సీట్ అంటే నెంబర్ కొరకు 2 ఇస్తున్నారు. ఎందుకంటే హైదరాబాద్లో బీఆర్ఎస్కు ఆల్రెడీ ఓ మిత్రపక్షం ఉంది, ఎంఐఎం. సో అనేక సార్లు కేసీఆర్ ఓపెన్గానే చెప్పాడు ఎంఐఎం మా మిత్రపక్షం అని. ఓవైసీ ఓపెన్గా కేసీఆర్కి అనుకూలంగా, ఎంఐఎంకి అనుకూలంగా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నేతల కన్నా గట్టిగా ప్రచారం చేశాడు. అయితే ఇప్పుడు మారిన రాజకీయ పరిణామాల్లో కొంత కాంగ్రెస్ వైపు దగ్గరగా అవుతున్నారు. కానీ ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ ఎంఐఎం పట్ల స్నేహపూర్వక సంబంధాలే ఉన్నాయి. అలా అందువల్ల హైదరాబాదులో ఓవైసీని ఓడించడానికి బీఆర్ఎస్ ఏం కంకణం కట్టుకోలేదు. అందువల్ల అక్కడ బీఎస్పీకి టికెట్ ఇవ్వడం ద్వారా బహుశా బీఎస్పీ కూడా ఒక హిందూ అభ్యర్థిని పెట్టి హిందువుల ఓట్లను చీల్చి ఓవైసీకి లాభం అయ్యే రాజకీయ వ్యూహాన్ని అనుసరించవచ్చు. అలా కాక బీఎస్పీ నిజంగానే ముస్లిం క్యాండిడేట్ పెడితే చూడాలి. గత చరిత్ర అంతా తీస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడైనా, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడైనా ఎంఐఎంకు ప్రతిసారి చేసే పని ఇదే. హిందూ అభ్యర్థిని పెట్టి హిందూ ఓట్లను డివైడ్ చేసి ఎంతో కొంత ఓవైసీకి ముస్లిం ఓటు ఆటోమేటిక్గా పోలరైజ్ అవుతుంది కనుక ఓవైసీకి లాభం చేయాలి అన్నది రాజకీయ లక్ష్యం ఇందులో. సో ఆ పని ఇప్పుడు కూడా చేయవచ్చు. ఇకపోతే నాగర్ కర్నూలు సీట్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సయాన పోటీ చేస్తున్నాడు కనుక, ఆయన ఆలంపూర్ వాసి, ఆ నియోజకవర్గ వాసి కనుక ఆయనకు మద్దతు ఇవ్వడం. ఇందులో ఆశ్చర్యం ఏంటంటే అసలు మొదలు కాంగ్రెస్ బీఆర్ఎస్ చూడు అధికారంలో ఉన్నప్పుడు ఎలా రియాక్ట్ అవుతారు, అధికారం పోతే ఏ స్థాయికి వస్తారు అన్న దానికి ఇది ఒక ఉదాహరణ. అధికారంలో ఉన్నప్పుడు మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా వామపక్షాల అవసరం వచ్చి వామపక్షాలను మెచ్చుకొని పొగిడి వాళ్ళ ఆఫీసులకు నాయకులు పంపి మద్దతు తీసుకొని 10,000 మేరతో గెలిచారు. వామపక్షాల మద్దతే లేకపోతే మునుగోడులో బీఆర్ఎస్ గెలిచే అవకాశమే లేదు. సో అందువల్ల ఆ తర్వాత ఫలితాలు, ముందు ఫలితాలు మనకు ఉదాహరణ. అందులో దుబ్బాక హుజురాబాద్ ఫలితంకు ఉదాహరణ, అసెంబ్లీ ఎన్నికలకు ఉదాహరణ. ఆ మునుగోడు ఎన్నిక అయిన మరుక్షణమే వామపక్షాలను కంప్లీట్గా ఇలా తీసిపడేశాడు కేసీఆర్. ఆయన తర్వాత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా వాళ్ళను కేర్ కూడా చేయలే. వాళ్ళు కాంగ్రెస్ పార్టీతో కలిశారు, అయిపోయింది. ఇప్పుడు బీఎస్పీతో వామపక్షాలతో పోలిస్తే బీఎస్పీకి ఏమీ రాష్ట్ర వ్యాప్త ప్రభావం ఉన్నది కాదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కొన్న వ్యక్తిగత గుర్తింపు, ఆయన చేసిన కృషి ఫలితంగా ఆయనకు ఓట్లు రావచ్చు. కానీ రాష్ట్రమంతా బలమైన కార్యకర్తలు, శ్రేణులు ఉన్న పార్టీ ఏం కాదు. ఇప్పుడు బీఎస్పీ కోసం దిగి వచ్చి బీఎస్పీతో పొత్తు కాదు, వాళ్ళకు 2 ఎంపీ సీట్లు ఇస్తాం, 2 ఎమ్మెల్యే సీట్లు వామపక్షాలకు ఇవ్వడానికి అంగీకరించిన బీఆర్ఎస్ ఇవాళ 2 ఎంపీ సీట్లు బీఎస్పీకి ఇస్తాం. బహుశా వామపక్షాలతో పొత్తు కంటిన్యూ అయ్యి ఉంటే వాళ్ళకు ఇద్దరు కలిసి 5-6 చేసుకోండి అనేవాడేమో. ఎందుకంటే ఎంత తగ్గించుకుంటే అంత తలనొప్పి, అభ్యర్థులు దొరుకుతలేరు, ఉన్న అభ్యర్థులు టికెట్లు ఇస్తే వాళ్ళు పారిపోతున్నారు. ఈ గందరగోళంగా మిత్రపక్షాలకు ఇచ్చినట్టు ఉంటుంది అన్న. మనకి ఇంట్లో మిగిలితే దానం చేస్తాం చూడండి. సో ఇంట్లో మిగిలింది, అందరు భోజనాలు అయిపోయినాయి, ఇంకా చాలా మిగిలిపోయింది, ఎందుకు వేస్టేజ్లు డస్ట్బిన్ లేదు కానీ దానం చేస్తున్నాం అనుకునే బిహేవియర్ ఉంటుంది. సో ఇది కూడా ఆ రకమైన బిహేవియరే. అంటే బలంగా ఉన్నప్పుడు మాత్రం ఒక్క సీటు మిత్రపక్షానికి ఇవ్వము, బలహీనపడ్డాక తీసుకో అనుకొని ఎన్ని వదిలేసుకుంటే అంత నయమనే యాటిట్యూడ్ బీఆర్ఎస్ ప్రదర్శిస్తుంది.